పెద్దలు మా సోదరుడు ఇరిగేషన్ శాఖ మంత్రి మన జిల్లా వాస్తవుడు నన్ను పిలిచి నువ్వు ఆ రోజు పట్టుబట్టి పులిచింతలకు 3వ పంటకు నీళ్ళు ఇస్తుంటే నువ్వు అడ్డం పోయినావు, ఈరోజు రాజశేఖర్తో కొట్లాడుకొని తెచ్చుకున్నావు, నువ్వు అమెరికా పోయి ఆ బేరింగ్ తీసుకురా అని నాకు ఎంటబడి పంపించి ఆ బేరింగ్ తీసుకొచ్చినాం, ఫిట్ చేసినాం, స్టార్ట్ చేసినాక ఎవరు కన్ను పడో దుర్మార్గుల కన్ను అది దురదృష్టవశాత్తు కూలిపోయి 8 మంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. దానికి నజరు పడ్డది. ఆ నజరు మామూలు నజరు కాదు, ఈ దొంగల నజరు పడ్డది. అది కంప్లీట్ అయితే ఎక్కడ పేరు వస్తుందో కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కోమటిరెడ్డికి పేరు వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ పోతే వాళ్ళ కడుపు మంచిగా ఉండదు. 10 ఏళ్ళల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టావు. మిషన్ భగీరథ ఏ ఊళ్ళో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? నల్లా నింపగానే నీళ్ళు వస్తున్నాయా? నల్లా ఇప్పే నీళ్ళు రాకపోతే ఓటు అడుగున్నాడు. సిగ్గు లేకుండా ఊళ్ళలో తిరుగుతుంది. ఇంకా మీ అందరికీ చెప్తున్నా 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఆ నీళ్లు మన శ్రీశైలంలో కరువు వచ్చినా తక్కువ నీళ్లున్నా మనకి నిరంతరంగా నీళ్ళు వస్తాయి. ఫ్లోరైడ్ కూడా తగ్గి మంచి వాటర్ పెరుగుతాయి. ఇకపోతే చివరిగా మనకు మూసీ కంపు ఉన్నదా లేదా? సపోర్ట్ చేయాలి. వీరే అసలు పాయింట్ ఇది. మూసీతో మనం బాధపడుతున్నామా? ఇక్కడ ఉన్నారు నార్కెట్పల్లి వాళ్ళు, నల్గొండ వాళ్ళు. మూసీతోని మనకు ఫ్లోరైడ్ కింద పైన హైదరాబాద్ డ్రైనేజు, పనుకునే పరిస్థితి లేదు, లంగ్స్ ఖరాబ్, క్యాన్సర్ రోగాలు. దానికోసం మనం అడగలే, దేవుని భక్తం వరాలు ఏమని. ఇవాళ 30 లక్షల మంది ఎవరు పోయి ముఖ్యమంత్రి గారిని ఆ మూసి బాగు చేసి మంచినీళ్ళు వస్తట్టు చేయని చెప్పి అడగలే మనం. కానీ ఇవాళ పట్టుబట్టి మూసి ప్రక్షాళన చేపట్టి ఇవాళ పనులు చేపడితే దాని